హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో F29 Pro 5G అలాగే ఒప్పో F29 5G ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 20 మార్చ్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మనం ఒప్పో F29 Pro 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం అనమాట. దీనికి డ్యూరబిలిటీ అనమాట. అసలు ఈ మొబైల్ని ఎందుకు తీసుకొచ్చారంటే ముఖ్యంగా డ్యూరబిలిటీని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారనమాట. కాబట్టి ఇప్పుడు దీని డ్యూరబిలిటీ ఒకసారి చూద్దాము. IP66, IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఉందన్నమాట. దీనికి ఇక్కడ AM04 ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ని కూడా దీనికి యూజ్ చేయడం అనేది జరిగింది. అలాగే మిలిటరీ స్టాండర్డ్ 810H రేటింగ్ని కూడా ఇది పొందిందనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది అనమాట. అంటే 4 వైపులా కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. అలాగే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉంటుంది అనమాట. అలాగే ఇది ఏంటంటే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది డిస్ప్లేకి. ఎందుకంటే ఈ మొబైల్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చింది డ్యూరబిలిటీని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొస్తారు. ఎందుకంటే ఆఫ్లైన్లో చూసేటి ఇవే కెమెరాస్, డిజైను, డిస్ప్లే, డ్యూరబిలిటీ. ఎందుకంటే చాలామంది ఆఫ్లైన్లో ఇవే చూస్తారు కాబట్టి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 8GB అలాగే 12GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అలాగే 256GB ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్కి సపోర్ట్ అనేది ఉందన్నమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX 480 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంటుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది విత్ OIS ఉంటుంది. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అడిషనల్ ఫీచర్స్ అయితే ఒకసారి ఈ మొబైల్కి చూద్దాము. ఇక Android 15తో వస్తుంది. కలర్ OS 15 మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అండర్ డిస్ప్లే కెమెరా సెటప్ ఉంటుంది. 7.6 mm థిక్నెస్ ఉంటుంది. 180 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 27,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 31,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్లయితే April 1కి వస్తుంది అనమాట. ప్రీ ఆర్డర్స్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు నుండే స్టార్ట్ అయినాయి. ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళంటే చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా ప్రకటించారు అనమాట. మీకు 10% అయితే కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు. బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్. ఇక్కడ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఉంది, SBI బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, IDFC బ్యాంక్ ఇలా ఉన్నాయన్నమాట. కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. అవి కూడా నేను స్క్రీన్ మీద ఇస్తా. అలాగే ఇక్కడ ఏంటంటే 6 months నో కాస్ట్ EMI ద్వారా కూడా దీన్ని కొనుక్కోవచ్చు అంట. అలాగే 8 months 0 డౌన్ పేమెంట్ పెట్టి కూడా ఈ మొబైల్ కొనవచ్చు అంట. అలాగే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ దగ్గర పాత మొబైల్ ఏదైనా ఉంటే అది ఎక్స్చేంజ్ చేసినా మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. మీరు కొనాలనుకుంటే ఇది ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ లేకపోతే ఒప్పో ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడైనా కొనుక్కోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఒప్పో F29 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. దీనికి కూడా ఏంటంటే డ్యూరబిలిటీ సేమ్ ఉంటుంది అనమాట. ఎక్కడ తేడా అయితే ఉండదు. దానికి యూజ్ చేసిన డ్యూరబిలిటీ దీనికి యూజ్ చేశారు. ఎందుకైనా మంచిది ఒకసారి చెప్తా చూడండి. IP66 అలాగే IP68 అలాగే IP69 రేటింగ్ అయితే దీన్ని యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే AM04 ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. మిలిటరీ స్టాండర్డ్ 810H రేటింగ్ని కూడా ఇది పొందిందనమాట. ఇప్పుడు డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇదేంటంటే ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తారనమాట. అది కర్వ్డ్తో వస్తే ఇది ఫ్లాట్తో వచ్చిందనమాట, అది గుర్తుపెట్టుకోండి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ వచ్చేసి హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే దీన్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. 7i ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే
128GB అలాగే 256GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ చూసుకుంటే 6000 mAh ఉంటుంది, 45 వాట్స్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది, సోనీ IMX 480 సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ JN5 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, కలర్ OS 15 మీద వస్తుంది, 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 7.7 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 185 గ్రామ్స్ వచ్చేసి పర్పుల్ ఉంటుంది, 189 గ్రామ్స్ వచ్చేసి బ్లూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 23,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్లయితే మార్చి 27న అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మార్చి 27th కొనే వాళ్ళు ఉంటే ఫ్లిప్కార్ట్ అలాగే ఒప్పో ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయిగా, అక్కడైతే మీకు ఉంటుందన్నమాట ఈ మొబైల్. దీనికి కూడా ఆఫర్స్ అయితే ఇచ్చారు. ఆ మొబైల్కి అయితే ఏం ఆఫర్స్ ఉన్నాయో సేమ్ అదే అనమాట. 1000 రూపీస్ వచ్చేసి మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే IDFC బ్యాంక్ అనమాట, ఇవైతే యూజ్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర పాత మొబైల్ ఏమైనా ఉంటే కూడా ఎక్స్చేంజ్ చేసిన 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే 6 months అయితే నో కాస్ట్ EMI ద్వారా కూడా మీరు దీన్ని కొనవచ్చు, లేకపోతే 8 months వరకు 0 డౌన్ పేమెంట్ కింద కూడా ఈ మొబైల్ అయితే మీరు కొనవచ్చు అనమాట. ఇక ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే రేపు వచ్చేసి మన ఛానల్లో గూగుల్ పిక్సెల్ 9a ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఆ మొబైల్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. సో అది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.